ఇది మొంతా తుఫాను గురించిన బ్రేకింగ్ న్యూస్. మొంతా తుఫాను రాత్రి 11:30-12 గంటల మధ్య తీరాన్ని దాటింది. మొంతా తుఫాను నర్సాపురం దగ్గర తీరాన్ని దాటింది. తీరం దాటిన తర్వాత కూడా మొంతా తీవ్ర తుఫానుగానే కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లో ఈ తీవ్ర తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తెలంగాణను క్రాస్ చేసుకుని ఛత్తీస్గఢ్లో ఇది ముందుకు బలహీనపడిపోయే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం అలర్ట్గా ఉండటం, ప్రజలను మీడియా కూడా అలర్ట్ చేయటం పెద్ద ఎత్తున నష్టాన్ని తప్పించగలిగించింది అని మనం చెప్పొచ్చు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి, కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకూలాయి. కానీ అక్కడక్కడ చిన్నపాటి నష్టం తప్ప పెద్ద భారీ నష్టాన్ని కలిగించకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇది సాధ్యమైందని చెప్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఇంకా ఈ మొంతా తుఫాను తీవ్ర తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రేపటి వరకు ఈ మొంతా తుఫాను ప్రభావం ఉంటుంది. మొంతా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీన పడిన తర్వాత మెల్లమెల్లగా దాని ప్రభావం తగ్గుతూ వెళుతుంది. ఒక్కసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొంతా తుఫాను తీరానికి సమీపించే సమయంలోనూ తీరాన్ని తాకి తీరాన్ని దాటే సమయంలో 100 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ ఈదురుగాలుల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. అదిగో మీరు చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఈ మొంతా తుఫాను కారణంగా రోడ్డు గడ్డంగా చెట్లు కూలిపోయాయి. రోడ్డు గడ్డంగా కూలిన చెట్లను వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాటిని తొలగించి రాకపోకలకు ఎటువంటి విఘాతం లేకుండా చేశారు. నిజానికి నిన్న 8:30 నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని రహదారులపైన రాకపోకలను కూడా నిలిపివేశారు. ఒకవేళ ఈ తుఫాన్ ఎటువంటి పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందో అని భయాందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల చెట్లు కూలి ఆస్తి నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వెహికల్స్ పైన చెట్లు కూలడంతో అవి ధ్వంసమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 1-2 చోట్ల చెట్లు కూలి ప్రాణాపాయం చోటు చేసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అలర్ట్ కావడం, సహాయక చర్యలు చేపట్టడం, అందరినీ ఇళ్లకే పరిమితం కావాలి అని ఆదేశాలు జారీ చేసి అన్ని చర్యలు తీసుకోవడంతో భారీగా ప్రాణ నష్టం మాత్రం తప్పింది. కొన్ని చోట్ల చెట్లు కూలిపోయిన ఘటనలు చోటు చేసుకుని, కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రాణ నష్టం కలిగిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఉప్పాడ బీచ్లో మాత్రం అలలు ఎగిసి పడడంతో ఉప్పాడ తీరం కోతకు గురైంది. నిన్న చూడొచ్చు మీరు ఒక్కసారి. నిన్న బిగ్ టీవీ సముద్ర తీర ప్రాంతంలో అన్ని చోట్ల నుంచి బిగ్ టీవీ ప్రతినిధులు ఉండి సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉందో మీకు మేము చూపించాం. ఇప్పుడు తీరాన్ని దాటిన తర్వాత సముద్రం ఇప్పుడు కొంత ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ చూడండి ఒకసారి, అదిగో ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడండి. నిన్న తీరాన్ని తాకే సమయంలో సముద్రం ఎంత ముందుకు చొచ్చుకొచ్చిందో మీరు చూడొచ్చు. అక్కడ బీచ్కి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన చైర్స్ బెంచెస్ దగ్గర కూడా సముద్రం చొచ్చుకొచ్చింది. కానీ ఇప్పుడు తీరాన్ని తాకడంతో, తీరాన్ని దాటి వెళ్ళడంతో ప్రస్తుతం సముద్రం కొంత ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు అది చూడొచ్చు. నిన్న ఎంత ముందుకు వచ్చిందో మరొకసారి మీరు మొదటి బాక్స్లో చూడండి. ఒకసారి ఆ మొదటి బాక్స్లో చూస్తే సముద్రం నిన్న కొన్ని మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. నిజానికి తుఫాన్లు అంటే గతంలో చేదు విషాదాన్ని మిగిల్చిన ఎన్నో తుఫాన్లు మనం కళ్ళ ముందు కనిపించే 1977 కావచ్చు, 96 కావచ్చు, అలాగే హుదూద్ తుఫాన్ కావచ్చు, తిత్లీ కావచ్చు, కత్రినా తుఫాన్, ఇలా ఎన్నో తుఫాన్లు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. అందుకే తుఫాన్ల సమయంలో ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా అందరూ సురక్షితంగా ఉండాలి, ఇళ్లకే పరిమితం కావాలి అని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. మీరు రెండో బాక్స్లో కూడా చూడొచ్చు. తుఫాను తీవ్రతకు, ఆ గాలుల తీవ్రతకు చెట్లు నేలకూలాయి, కరెంటు స్తంభాలు కూడా నేలకొలే, విద్యుత్ సరఫరాను ముందస్తు చర్యలుగా నిలిపివేశారు. కొన్ని చోట్ల ఇళ్లపై కూడా చెట్లు కూలడంతో కొన్ని ఇళ్ళు ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. తుఫాను కారణంగా ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అదిగో చూడండి ఒకసారి, కారు పైన చెట్టు పడిపోవడంతో కారు ధ్వంసమైన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అలాగే మాకనపాలెంలో కూడా చెట్టు కూలి ఒక వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో చెట్టు కూలి ఒక వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా చెట్టు కూలడంతో ఆ గోడ పైన పడి, కారు పైన పడి కారు ధ్వంసం కావడం, గోడలో ధ్వంసమైనటువంటి సందర్భాలు
కార్యకలాపాలు కూడా చోటు చేసుకున్నాయి. మీరు ఆ చివరి బాక్స్లో చూడొచ్చు. ప్రస్తుతం సముద్రం ప్రశాంతంగా ఉంది. నిన్న ఆ ప్రాంతం అంతా కూడా పింక్ మనకి రెడ్డిష్లో కనిపించింది. ఇప్పుడు తీరం మీదకి తుఫాను వచ్చేయడంతో ఇంకా పెను తుఫానుగానే తీరం పైన కొనసాగుతుంది. నిజానికి తుఫాన్లన్నీ సముద్రంలో ఉన్నంతసేపు బలాన్ని పుంజుకుంటూ ఉంటుంటాయి. సముద్రంలో ఎంత ఎక్కువసేపు ఉంటే తుఫాను అంత తీవ్రంగా మారుతుంటుంది, అంత పెను తుఫానుగా మారుతుంటుంది. ఎప్పుడైతే తీరాన్ని తాకేస్తుందో ఆ తర్వాత నుంచి తుఫాను బలహీనపడుతూ వస్తుంది. క్రమక్రమంగా తీవ్ర వాయుగుండంగా మారుతుంది, ఆ తర్వాత వాయుగుండంగా మారుతుంది, ఆ తర్వాత మెల్లగా బలహీనపడిపోతూ ఉంటుంది. సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పెను తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే ప్రక్రియ చోటు చేసుకుంటూ ఉంది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఇప్పటికీ వాతావరణం మేఘావృతమై ఉంది. ఈ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఒకసారి తుఫాన్ తీరం దాటిన తర్వాత ఉన్న పరిస్థితులు ఏంటో మా ప్రతినిధి రాజేష్ని అడిగి తెలుసుకుందాం. రాజేష్, తుఫాన్ తీరం దాటిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్. ప్రస్తుతం నేను కాకినాడ బీచ్, ఎన్టీఆర్ బీచ్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం ఆ సముద్రం ఇంకా అల్లకల్లోలంగానే మారింది. పూర్తిగా నిన్నటి కంటే కొంత పర్వాలేదనిపించినప్పటికీ ఇంకా తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న నేపథ్యంలో బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి. ప్రస్తుతం సముద్రం ఉన్నటువంటి తాజా పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు. అలలు కూడా భారీగానే ఎగసి పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కాకినాడ సంబంధించిన ఎన్టీఆర్ బీచ్ వద్ద ఉంది. దాదాపు నిన్న తీరం దాటే క్రమంలో రాత్రి సమయాల్లో బీచ్ దాదాపుగా ఇక్కడ వరకు వచ్చేసినట్టుగా ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం. దీనికి ఇక్కడ దాదాపు ఈ రోడ్డు అంతా కూడా కోతకు గురైంది. అక్కడ వరకు ఉండే రోడ్డు కోతకు గురై మొత్తం కూడా ఇక్కడ వరకు డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో అలల ఉధృతి నిన్న రాత్రి అంతా కూడా కొనసాగిందని ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగానే పంట నష్టం వాటిని అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంచనాలు ఎంత నష్టం జరిగిందనే దానిపైన అంచనాలు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతానికి దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం కాకినాడ బీచ్లో కొంత ఉపశమనం కలగడంతో ఇక్కడ స్థానిక మత్స్యకారులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. సముద్రం దగ్గరికి వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసి వెళుతూ ఉన్నారు. వాస్తవంగా కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాల్లో చాలామంది మత్స్యకారులు నివాసం ఉంటారు. ఈ సముద్రం మీద వేటకు వెళ్ళి జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో గత 4 రోజులుగా వేట నిషేధం కావడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాకినాడకు సంబంధించిన బీచ్ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు. వాస్తవంగా కాకినాడ సమీపంలోనే తీరం దాటింది అనుకున్నారు, కానీ కొంత దూరంగా జరగడంతో కాకినాడకి పెద్దగా ఎఫెక్ట్ లేదని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అధికారులు కూడా చెప్తున్నారు. బీచ్కి సంబంధించినటువంటి ఒకసారి నిన్న తీవ్రత కారణంగా మొత్తం ఇక్కడ బీచ్ పై వరకు వాటర్ వచ్చేసి, సముద్రం వాటర్ వచ్చి ఇక్కడ లోపలికి పై వరకు వచ్చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. జనరల్గా పర్యాటకుల తాకిడి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాకినాడ బీచ్కి. ప్రస్తుతం తుఫాను కారణంగా మొత్తం కూడా బీచ్ని కూడా క్లోజ్ చేయడంతో పాటుగా సముద్రం నీరంతా కూడా అక్కడ లోపలికి వెళ్ళిపోవడంతో కొంత డ్యామేజ్ కూడా జరిగింది. ఇక్కడున్న షాపులు కూడా కొంత ధ్వంసమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అధికారులందరూ కూడా వీటినన్నింటి కూడా పునర్నిర్మాణం పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతానికి మోంతా తుఫాను ఎఫెక్ట్ తగ్గింది, కానీ వర్షాలు మాత్రం ఉంటాయి. ఇంకొక 24 గంటలు అలర్ట్గా ఉండాలని అధికారులు చెప్తున్నారు. దాదాపు 7 నుంచి 8 జిల్లాలకి హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. వర్షాలు కూడా ప్రస్తుతం కాకినాడలో మేఘావృతమైంది, ఇంకా వర్షం స్టార్ట్ కాలేదు. మరోవైపు అటు ఉప్పాడ తీరం వద్ద కూడా బీచ్ రోడ్డు కోతకు గురైనట్టుగా తెలుస్తుంది. దాదాపుగా పిఠాపురం ఆ ప్రాంతాల్లో కూడా చెట్లు నేల కొరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అధికారులు కూడా వాటిని అక్కడి నుంచి తొలగించే పనిలోనే ఉన్నారు. మరోవైపు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పైన ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఉన్నారు వాళ్ళకి ఆహారాన్ని, అదేవిధంగా తాగునీరు కూడా అందిస్తుంది. ప్రస్తుతానికైతే మోంతా ఎఫెక్ట్ తగ్గడంతో ప్రజలు, ముఖ్యంగా కాకినాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడతో పాటు యానం పరిసర ప్రాంతాలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. మరోవైపు అటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యం ఆ జిల్లాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి సముద్రం కూడా కొంత అల్లకొల్లంగా మారింది. సాయంత్రానికి పూర్తి స్థాయిలో కొంత నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే కాకినాడలో కొంత ప్రశాంత వాతావరణం కనబడుతున్నప్పటికీ ఇంకా తుఫాను కొనసాగుతుంది కాబట్టి ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.